ఇదిగోండి మా ఇంట్లో భోజనం అవుతుంది ఈరోజు మా ఇంట్లో దసరా. చూడండి హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? మా ఊర్లో దసరాలండి. మా ఇంట్లో కూడా ఈరోజు దసరానే, అందుకే ఈ హడావిడి అంతా. ఇది వచ్చేసి దేవుడికైతే తీసుకొని వెళ్తున్నాం అనమాట, అదే హడావిడి. ఇది అంటే గజముండ అనేది మేమే చేసాము ఇంట్లో. ఇదిగోండి, ఇదైతే ఇప్పుడు మేము రెడీ అయ్యి అన్నీ రెడీ చేసేసి మేమైతే గుడికైతే వెళ్తున్నాం అనమాట. నేను మార్నింగ్ నుండి షూట్ చేసిన వ్లాగు పెట్టలేదండి, అదేం కూడా కొంచెం కొంచెం షూట్ చేశాను, అందుకనే పెట్టలేదు. డైరెక్ట్గా ఇది ముక్కు మాత్రమే పెడుతున్నాను. ఇది మొత్తం ఇక్కడ ఇంట్లో పూజ చేసేసి అన్ని సామాన్లు సర్దేసి దేవుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. అదే హడావిడి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. నేనేం చేస్తున్నాను ఏంటి ఈ హడావిడి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా చూసున్నా చేస్తున్నా మీ ఇంట్లో కూడా ఎలా చేస్తారా అనేది లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ రెడీ చేసేసి తల మీద పెట్టుకుని అయితే వెళ్ళాలి అనమాట. మేమైతే రెడీ అవుతున్నాం, ఒక్కొక్కటి పట్టుకుంటున్నాం అనమాట. ఉట్టి తల మీద పెట్టకూడదు అనేసి మా అత్త అయితే ఇలాగ చీర కొంగుని చుట్టేసి అయితే పెట్టుకుంటుంది అనమాట. నేనైతే టవల్ పెట్టుకున్నాను. ఉట్టి తల మీద ఏది కూడా తీసుకుని వెళ్ళకూడదని ఇలా అయితే చేస్తున్నారనమాట. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదనేది కామెంట్ చేయండి. మేమైతే మా సైడ్ ఇలానే చేస్తారండి, మాకు మొక్కుంది కాబట్టి ఇవన్నీ కూడా దసరాకన్నీ దేవుడికి ఇవన్నీ చూపిస్తున్నాం అన్నమాట. మీరు దసరాకి ఇలానే చూపిస్తారా, ఇంకేం చేస్తారనేది కూడా నాకు చెప్పండి. ఇవ్వండి, ఒక్కొక్కటి అయితే పట్టుకుని బయలుదేరుతున్నాం అనమాట గుడి దగ్గరికి. నేను ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ వీడియో అక్కడ ఎండ్ చేశాను అనమాట. అంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళిన మొత్తం అయితే తీయలేదండి. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాక మీకు గుడి దగ్గర కూడా దర్శనం ఎలా అయింది ఏంటి అనేది ఫుల్గా వీడియో అయితే ఉంటుంది. డైరెక్ట్ అక్కడికే చూపించాను అనమాట. అందుకనేసే ఇక్కడ నుండి ఇవన్నీ పెట్టేసి ఇంటి దగ్గర నుండి బయలుదేరిపోయేటప్పటి వరకు నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. తర్వాత ఇదంతా మళ్ళీ వెళ్ళే దారిలో షూట్ చేయలేదన్నమాట, తీయలేదు. ఇదిగోండి బయలుదేరి వెళ్తున్నాము. ఇదిగోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్గా జనాలు అయితే ఉన్నారు, దసరా కాబట్టి అమ్మవారి గుడిలో ఫుల్గా అయితే జనాలు ఉన్నారు. చెప్పాను కదా, ఇంటి దగ్గర స్టార్ట్ చేసిన వీడియో మళ్ళీ అక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇదంతా వేస్ట్ కదా, అంతలోనూ వర్షం కూడా వస్తుందండి. ఈ వర్షంకి దీనికి చిరాకుగా ఉంది వర్షం. మా ఊర్లో అయితే బీభత్సమైన వర్షం కూడా కురిసిందనమాట. ఎలాగో మేము ఇంటి దగ్గర నుండి గుడి దగ్గర వరకు వచ్చేంత వరకు కూడా వర్షం అయితే లేదనమాట. ఇదిగోండి నేను పట్టుకున్నదంతా మేము చేసిందేనమాట. మొత్తం ఇదిగోండి లోపలికైతే వచ్చేసాము. లైన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత లోపలికైతే వచ్చాము. చాలా జనాలు ఉంటారు. ఇదిగోండి దర్శనం అయితే మంచిగా అయిపోయిందండి. ఇక్కడ దర్శనం కూడా అయిపోయాక ఇంటికైతే వచ్చాము. వర్షం వస్తుంది ఒకటి, ఈ రోజే వర్షం అనమాట, అందుకని ఇంటికైతే వచ్చాము. ఇదిగోండి ఇంక తర్వాత అంతా ఇంకా వంట చేయలేదు, వంట చేయాలి. ఇంకా చాలా మంది వస్తారు. పిల్లలు చూడండి, పిల్లలు అందరూ ఇవ్వండి. వీళ్ళిద్దరు ఎక్స్ట్రా వచ్చారు, నేను లేకుంటారు కదా వీడియోలో, వీళ్ళు ఉన్నారు. పొట్టు టీవీలో బాగుంది కదా అయోని. మా చిన్నవాడు పడుకు అన్నాడు, మంచిగా ఎరగా పడుకు అన్నాడు ఈరోజు. ఇదిగోండి అట్లా మంచి పొజ్జు అన్నాడు. చూడండి వర్షం ఒకటి వస్తుంది. చూడు ఎలా వస్తుంది వర్షం. నైట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక
ఇవ్వండి ఒక్కొక్కరు వస్తున్నారు. మేము ముందు వచ్చేసాము. మా ఊర్లో ఎక్కువ కోతులు ఎక్కువ ఉంటాయి. ఇవ్వండి కోతులు గెంతున్నాయి. వర్షం ఒకటి కోతులు ఒకటి. ఎదుగుండి ఎలా చూస్తుంది చూడండి. కోతులు వెళ్ళిపోయింది. ఆ కిటికీ వేస్తున్నారా లేదా మీద కిటికీ? ఈసారి బట్ట అంతేసి బట్ట వచ్చిరా కోతులు వస్తున్నాయి. చూడండి బట్టలల్లో తడిపేసాం. వర్షం వచ్చింది వదిలేసి వెళ్ళిపోవడంతో బట్టలన్నీ ఎండిన బట్టలు కూడా తడిసిపోయాయి. ఇక్కడ చూడండి ఆ కోత చూసారా కొబ్బరి చెప్ప పట్టుకుని ఎలా కూర్చోను. అది వర్షం ఈ రోజేనండి. నిన్నైతే అసలు వర్షం లేదు సరిగ్గా. ఈ రోజైతే మరీ దారుణం. కోతులు చూసారా ఎన్ని వచ్చున్నాయి. అవన్నీ కోతులే. ఇంకా నైట్కి ప్రోగ్రామ్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వంట చేయాలి. కర్రీ రీపోయింది. కోతికి కొడతానని ఆయన కొట్టగానే కర్రీ రీపోయింది. కోతులు మీదకి వచ్చేస్తాయి. మా ఊర్లో ఎక్కువ కోతులు ఉంటాయి. రోజు కోతులు ఉంటాయి. బట్టలల్లా తడిసిపోయాయి. ఎండేసిన బట్టలల్లా తడిసిపోయి ఇప్పుడు అవన్నీ పిండిసి మళ్ళీ లోపల వేయాలి. ఇంకా ఈరోజు కుకింగ్ చేయలేదు. కుకింగ్ చేయాలన్నమాట. వాళ్ళందరూ పిల్లలు చూడాలి. అట్టపళ్ళు మేమొద్దరు పట్టుకుని కూర్చొని మాకడ వచ్చిరా మాకడ వచ్చి కర్రీ రీపోయి మంచి పని అయింది. ఇప్పుడు వర్షంలో బట్టలు బాగా ఎండతాయి. ఏమయ్యేట అయింది మన మాట వెళ్ళిపోయిన వర్షంలో బట్టలు అంతా తడిచినాయి. అలా చూడు పిల్లల బట్టలన్నీ ఎండినవి కూడా ఇదైతే తడిసిపోయాయి. ఆ కోతులకి ఎండ పెట్టేసి అయితే కిందకైతే వచ్చానమాట. మేము గుడి నుండి వచ్చినప్పటికే లేట్ అయిపోయిందండి. చుట్టాలకైతే చెప్పుకున్నాము. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. 11 అయిపోయింది. వంట అయితే ఇంకా కాలేదనమాట. ఇదిగోండి మా ఇంట్లో భోజీ అవుతుంది. ఈరోజు మా ఇంట్లో దసరా. వంటలన్నీ చేసేటప్పటికి 3 అయిందండి. ఇదిగోండి 3కైతే వీళ్ళందరూ తింటున్నారనమాట. ఇంకొంతమంది అయితే రాలేదు. పిల్లలందరూ ఆకలేస్తున్నారు. ముందే వడ్డించేసాము. వంట వచ్చేసి 3 గంటలకు అయింది. రెసిపీస్ వచ్చేసి మటను కలుపు కూర, అంటే వంకాయ దుంపలు చలవలు ఇవన్నీ కలిపేసి ఒక కూర, గారెలు ఇవన్నీ స్పెషల్ అనమాట. దసరాకి ఇవన్నీ చేసాము. ఇంకా బిర్యానీ కూడా చేసాము. ఇవన్నీ చేసేటప్పటికి 3 అయిపోయింది. వాళ్ళ పాపం భోజనం చేసేటప్పటికి 3:30 అవుతుంది అనమాట ఇప్పుడు. అందుకే వీడియో అయితే మధ్యలో తీయలేదు. ఎక్కడ కూర్చోాడు ముగ్గురా నలుగురా అందములు కూతుళ్ళు అవులే మా వదిన అయితే కంగారు అయిపోతుందండి. ఏం చేస్తున్నాను అనేసి వీడియో తీస్తున్నాను అయితే తనకైతే తెలియదు అనమాట. మా ఆయన వాళ్ళ అక్క అనమాట తను. ఇదండి మా ఇంట్లో హడావిడి అయితే మామూలుగా లేదు. మా అమ్మ అయితే మనవడికైతే వడ్డించుకుంటుంది అనమాట. మా అమ్మ వాళ్ళ అక్క మనవడు, అంటే సొంత మనవడే కదా, అందుకని దగ్గర నుండి మరి వడ్డించుకుంటుంది మా అమ్మ. మా ఇంట్లో చిన్న భోజీ అవుతుంది. మనవరాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇంకా నైట్కి ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం టైం వచ్చేసి 3 అయిపోయింది. భోజనాలు చేస్తారు. ఇప్పుడే వంట అయింది కదా అందుకనేసి. ఇదిగోండి అందరూ భోజనం చేసేసాక వాళ్ళ హడావిడి చూడండి. చీరల కోసం దెబ్బలాడుకుంటున్నారు. ఇదిగోండి ఈ చీరల కోసం దెబ్బలాడుకుంటున్నారా చూడండి. దెబ్బలాడుకుంటున్నారు. నాకు ఈ చీర వద్దంటే ఆ చీర వద్దని అది మోరుకు చూడండి సంత మెల్లిగా చూడండి. బట్టలల్లో తీసేస్తున్నారు. నాకు ఈ చీర నచ్చిందంటే ఆ చీర
మా ఇంట్లో దసరా అయితే ఇలా అయితే జరుగుతుందన్నమాట. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా ఏంటి అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇలాంటి ఇలానే ఉంటుంది. సంతోషం వచ్చినా బాధ వచ్చినా అస్సలు పట్టుకోలేరనమాట. ఇక నేను పచ్చది అంటే నేనేమన్నా అంటుంది, ఇదేమో నాకు ఆ చీర వద్దంటుంది. ఏంటి ఎవరికని బాధపడతాము? ఆయన తెచ్చిన చీరలు మా ఆడపట్టుకు నచ్చాలా మా ఇంట్లో దసరా అయితే ఇలా అయితే ఉంది. మీ ఇంట్లో కూడా ఎలా చేసుకుంటారు ఏంటి అనేది మీకు కింద కామెంట్ చేయండి. నైట్ వ్లాగ్ వచ్చేసి మొన్న పెట్టానండి, ఇది మార్నింగ్ వ్లాగ్. ఆ వ్లాగ్ చూడకపోయిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చింది లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.